నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పర్వదిన వేడుకలు జరుపుకున్న క్రైస్తవులు. పట్టణంలో ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు తెనాలి క్యాంపు కార్యాలయం నందు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభివృద్ధితో ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే లక్ష్యంగా అనునిత్యం శ్రమిస్తున్నారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మరియు జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గం గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తరఫున, ఆయన కేడర్ తరఫున మనస్ఫూర్తిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నో ఆశలతో, అట్లాగే ప్రభుత్వాన్ని స్థాపించిన నాయకులు ఎన్నో ఆశయాలతో ప్రభుత్వాన్ని ప్రజల యొక్క విజయం ద్వారా ప్రజలు ఎన్నుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. మరి ప్రజల ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని ఉపయోగించుకుంటూ రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి పదంలో ముందుండాలని తెలియజేస్తూ, గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆదేశానుసారం మరి తెనాలి జనసేన పార్టీ ఆఫీసులో మరి కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మరి ప్రభుత్వాన్ని మరి గాడిలో పెట్టి చాలా సమర్థవంతంగా మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి ఆహర్నిశలు కృషి చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం ఎంతో అప్పుల్లో ఉంది, ఎంతో కష్టాల్లో ఉన్నా కూడా ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా తనదైన శైలిలో తనదైన మార్కుతో మరి రాష్ట్రాన్ని పెట్టుబడులను ఆకర్షించే దిశగా మరి ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో అనేక కంపెనీలు ఈ రోజున వచ్చేదానికి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయని, అట్లాగే అమరావతిని కూడా మరి ఒక పక్క నుంచి కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకుని పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి మరి అమరావతిని కూడా గాడిలో పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ గారి సూచన మేరకు కార్యకర్తలతో చాలా సంతోషంగా నిండు నూరేళ్లు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యవంతంగా ఉండాలని, సుపరిపాలన కొనసాగించాలని, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళాలని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు దశ దిశ అనే దానిలో ఆయన ముందుంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ముందుకు వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ, జేఎంజే స్వదార హోంలో అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజా సేవకునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సేవలు వెలకట్టలేనివని, అలాంటి మహానాయకునికి ఆ దేవదేవుని ఆశీస్సులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజా జీవితంలో మరింతగా దూసుకుపోతూ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ పటంలో నిలబెట్టేలా భగవంతుడు ఆయన అండగా నిలుస్తూ శక్తి సామర్థ్యాలను అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ
నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా జేఎంజే స్వదారులో ఈ యొక్క చిన్నారుల సమక్షంలో ఆయన యొక్క పుట్టినరోజు వేడుక జరుపుకోవడం అనేది చాలా సంతోషం. నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం 45 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మచ్చలేని నాయకుడిగా అడుగడుగున ఒక తపన, ప్రజల కోసం పనిచేయాలి. ఏదైతే ప్రజల యొక్క ఓటు ద్వారా మన అధికారంలోకి వచ్చామో ఆ యొక్క ఓటుకి విలువిచ్చే విధంగా మన యొక్క పరిపాలన ఉండాలి. ఏ ప్రజాప్రతినిధినైనా ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలి. రాజకీయాలనేది అధికారం కోసం కాదు, రాజకీయాలనేది ప్రజాసేవ కోసం అనేది చేసి నిరూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగని ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారో మనం చూసాం. ఈస్టర్ అనేది ఒక గొప్ప పండుగ. ఇవాళ నెల రోజుల పాటు కటిక ఉపవాసాలతో, ఎందుకంటే మనం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి అనే దాంట్లో ఎంతో భక్తితో ఈ ఈస్టర్ పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. అలానే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, ఈస్టర్ పండుగ రెండు కలిసి రావటం అనేది కూడా ఈ దేశానికి మంచి మేలు జరుగుతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కార్యక్రమంలో వీరవల్లి శ్రీధర్, షేక్ సలా, ముప్పవరపు సాంబశివరావు, నిజాముద్దీన్, ఎలమెల్ ఖాదర్, సిస్టర్ హృదయమేరి, సిబ్బంది, స్వదార్ హోం నివాసితులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని జరుపుకోవటం మాకెంతో ఆనందదాయకం, సంతోషదాయకం. మేము ఒకరిగా ఉంటూ, మాలో ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ మా అందరి చేత ఈరోజు ఈ కేక్ను కట్ చేయటం అనేది ఎంతో సంతోషించాల్సిన విషయం. ఈరోజు ఈస్టర్ పండుగ ప్రపంచం మొత్తం జరుపుకునే సమయంలో కూడా ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో మా అందరి దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరినీ సురక్షితంగా ఉండటానికి ఆశ్రయించి శుభాకాంక్షలు తెలిపి, అదేవిధంగా మా మధ్యలో ఉండి కేక్ కట్ చేయటం, స్వీట్స్ పంచడం అనేది చాలా సంతోషం. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ది తెనాలి కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకు వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంక్ చైర్మన్ దావులూరు లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని బ్యాంకు వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌళీశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేసవిలో బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ద్వారా మంచినీరు మంచిగా పంపిణీ చేయడం జరుగుతుందని, వేసవి మొత్తం ఈ చలివేంద్రం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు ఖలీల్, సుబ్రహ్మణ్య శాస్త్రి, వాసుదేవ నాయుడు, పిఎస్ఆర్ బ్రహ్మచార్య, చక్రధర్, పోతురాజు, వరప్రసాద్, వెలిందేని రాఘవయ్య మరియు బ్యాంకు సిబ్బంది, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎండలు బాగా మండిపోతూ ఉన్నాయి. అందరూ కూడా దాహానికి, తర్వాత ఎండ తాకిడికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని మేము కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున మా చైర్మన్ గారైన దావులూరి లక్ష్మీకాంతారావు గారి ఆధ్వర్యంలో మా బోర్డు మెంబర్స్ అందరం కలిసి ఈరోజు మనం చలివేంద్రం పెట్టాలని నిర్ణయించుకొని మన బ్యాంకు ప్రాంగణంలోనే టీబీ రోడ్లో ఈ చలివేంద్రం ఓపెన్ చేయటం అవుతుంది. ప్రజలందరూ కూడా ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకొని మా మంచి కార్యక్రమానికి మీరు కూడా తోడయ్యి ఇటువంటి 4 చలివేంద్రాలు ప్రజలకు ఉపయోగపడేలాగా ఏర్పాటు చేయమని అందరినీ కోరుతున్నాను. వేసవి కాలంలో ప్రజలందరికీ దాహార్తి తీర్చాలనే సదుద్దేశంతో అన్నీ కలిసి వచ్చినాయి మాకు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం. మేము అనుకున్నది కూడా అదే. ఆయన పేరుతో ఇది బాగా ప్రజలందరికీ మేలు జరుగుతుందని భావిస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను పట్టణ వహాబ్ చౌక్లో నిర్వహించారు. ఐటీడీపీ నాయకులు షావుల్ సయీద్ నిర్వహణలో 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకి పండగ చేసుకునే రోజు ఇది. మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినోత్సవం సందర్భంగా 75వ జన్మదినోత్సవం సందర్భంగా మనము ఈ కేక్ కటింగ్లు కానీ పేదవారికి అందరికీ కూడా దాహార్తి తీర్చడానికి మజ్జిగ ఇవన్నీ ఏర్పాటు చేశాము.
ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మరి పార్టీ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నానని తెలియపరుస్తారు. కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ దేశు యుగంధర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం కమిటీ ప్రెసిడెంట్ పెండేల వెంకట్రావు, పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఫణిదపు దుర్గాప్రసాద్, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం కమిటీ కార్యదర్శి తాత శ్రీనివాసరావు, పి రాజేష్, కె యోగేష్, వి పూనా, షేక్ సుబానీ, సయ్యద్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజున ఫ్లోర్ లేనటువంటి పసుపులేటి త్రిమూర్తి గారి వారి ఆఫీసు నందు ఈ రోజున అత్యంత ఘనంగా వారి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. పేదవారందరికీ కూడా ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే పేదవారికి ఆకలి దప్పులు తీర్చడానికి ప్రతిరోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. షావలా గారి ఆధ్వర్యంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజనరీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు, భవిష్యత్ తరాలకు కూడా మార్గనిర్దేశి, భవిష్యత్తు కాపాడేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక భారతదేశంలోనే ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దిక్సూచి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ వ్యక్తి మన మాన్యశ్రీ తెలుగుదేశం పార్టీ ముందులో ఉన్న ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయన జన్మదిన శుభాకాంక్షలు మరీ ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని మన యొక్క తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని ఫ్లోర్ లేనటువంటి పసుపులేటి త్రిమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి, అదేవిధంగా పేదల యొక్క దహార్ది తీర్చడానికి మజ్జిగ వితరణ అనేది చేపట్టడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తితో, అదేవిధంగా మా నాయకుడు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆశీస్సులతో మునుముందు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో మరిన్ని జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు చిన్న విరామం.